హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పారిజాతం పుట్టినరోజు కాబట్టి ఇంట్లో అందరూ పారిజాతం బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అయితే అందరూ కూడా హాల్లో ఉంటారు. పారిజాతంతో కేక్ కట్ చేయించాలని అనుకుంటూ ఉంటారు. ఇంతలో సుమిత్ర, ఈరోజు మీ పుట్టినరోజు కదా అత్తయ్య, ఏదో స్పెషల్గా అడుగుతానన్నారు, ఏం అడుగుతారు అని చెప్పి పారిజాతం అంటుంది. అయితే పారిజాతం, అడుగుతాను, కేక్ కటింగ్ తర్వాత అడుగుతాను, ముందు అడిగేస్తే ఎలాగా, బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాక అడుగుతాను, అది తప్పకుండా నెరవేర్చాలి మరి అని అంటుంది. మీరు అడిగితే నెరవేర్చకుండా ఉండడమా? తప్పకుండా అత్తయ్య, ఈరోజు మీ పుట్టినరోజు కదా, చాలా స్పెషల్గా ఉంటుంది. మీ పుట్టినరోజు కాబట్టి ఇంకా స్పెషల్గా సెలబ్రేట్ చేయడానికి దీపను రమ్మని చెప్పాను, స్పెషల్గా పాయసం చేయించడానికి అని చెప్పి అంటుంది. దీప రావడం ఏంటి, స్పెషల్గా పాయసం దేనికి? యాక్చువల్గా మన ఇంట్లో పని మనిషి ఉంది కదా, తను చేస్తుంది కదా అంటుంది. కానీ వెంటనే పని మనిషి, అమ్మగారు, నేను పాయసం కనుక చక్కగా చేయకపోతే తిన్న తర్వాత బాలేదనంటే నా వల్ల కాదు, మీ ఇష్టం, చెయ్యమంటే చేస్తాను అని చెప్పి అంటుంది. చూసారుగా, అందుకే దీపను పిలిచానని సుమిత్ర అంటుంది. అయితే దీప మన ఇంట్లో వంట మనిషి ఏం కాదు కదా, దీపతో పాయసం చేయించడం ఎందుకని చెప్తుంది సుమిత్ర. దానికి సుమిత్ర, దీప ఇంట్లో వంట మనిషి కాదు, అందుకే స్పెషల్ పాయసం చేయడానికి తనని రమ్మన్నాను అని చెప్పి అంటుంది. అయితే పారిజాతం మనసులో ఏముంటుందంటే, ఈ ఈ సంతోష సమయంలో కూడా దీప ఇక్కడ ఎందుకు అనే విషయం. ఎందుకంటే తన కేక్ కట్ చేసిన తర్వాత జోష్నకి, కార్తీక్కి పెళ్లి చేయమని తను ఇంట్లో వాళ్ళని అడగబోతుందనమాట. అందుకనే తను ఈ పుట్టినరోజుని ప్లాన్ చేసింది. అయితే ఇక్కడ దీప ఉంటే అది జరగదేమోనని తను లోపల భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో దీప శౌర్యని తీసుకుని అక్కడికి వస్తుంది. అయితే జోష్న ఇట్లా దీప గురించి మాట్లాడగానే తనలో తాను కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలో సుమిత్ర, దీపను రమ్మన్నాను పాయసానికి అని చెప్పగానే, ఏ అమ్మమ్మ, నన్ను పిలవ్వా, అమ్మ మాత్రమే రావాలా అని చెప్పి అంటుంది. లేదమ్మా బంగారం, నువ్వు లేకుండా పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతాయి అని చెప్పి సుమిత్ర అంటుంది. అయితే ఈరోజు ఎవరిది పుట్టినరోజు అని అడుగుతుంది శౌర్య. దానికి సుమిత్ర, పారిజాతం అత్తయ్యది అని చెప్తుంది. అమ్మమ్మ, నువ్వు ఇంకా పుట్టినరోజు జరుపుకుంటున్నావా? మా నాన్నమ్మే ఇంకా పుట్టినరోజు జరుపుకోదు, ఇంకా నువ్వు పుట్టినరోజు జరుపుకుంటున్నావా అని చెప్పి క్వశ్చన్ మార్క్గా అడుగుతుంది. దానికి పారిజాతం, ఏవే, పుట్టినరోజు అంటే ఒక ఏజ్ వాళ్ళే జరుపుకోవాలని ఉందా ఏంటి, ఇంకా నువ్వు ఉన్నావా అన్నట్టు నన్ను అడుగుతున్నావు అని అంటుంది. భలే అడిగావని చెప్పి తాతయ్య అంటాడు. దీంతో పారిజాతానికి కోపం వస్తుంది. ఏమండి, అది ఏమడిగినా సరే ఎలా అంటున్నారు, నా పుట్టినరోజుని నేను జరుపుకోకూడదా, పలానా ఏజ్ వరకే పుట్టినరోజు జరుపుకోవాలని రాజ్యాంగంలో రాశారా అని చెప్పి అంటుంది. దానికి పిల్లలు ఏమన్నా కూడా ముద్దుగానే ఉంటుంది, నువ్వెందుకు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నావు, రా తల్లి అంటారు. ఈరోజు స్కూల్ లేదా అంటే లేదు అనగానే, సరే ఈరోజు స్కూల్ లేదు కాబట్టి మనం సరదాగా ఆడుకోవచ్చని సుమిత్ర భర్త కూడా అంటాడు. దీంతో శౌర్య, సరే తాతయ్య అని చెప్పి అంటుంది. దీంతో సుమిత్ర లోపలికి వెళ్ళి నువ్వు పాయసం చేయని దీపను పంపిస్తుంది. అయితే పారిజాతం మరియు జోష్న ఎలాగైనా సరే ఈరోజు ఈ పుట్టినరోజు వంకతో జోష్న మరియు కార్తీక్ల పెళ్లి జరిపించాలని, అదే తను ఈ పుట్టినరోజు గిఫ్ట్గా అడగాలని అనుకుంటుంది. ఎందుకంటే జోష్న తన కొడుకు కూతురు, ఈ విషయం మనం ఆల్రెడీ ముందే స్టార్టింగ్ ఎపిసోడ్స్లో మనం చూసాము. సుమిత్రకి పుట్టింది జోష్న కాదు, సుమిత్ర బిడ్డ చనిపోయింది అనుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. అది మ్యాక్సిమం మన దీప అయి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయం ఎవరికి తెలియదు అనుకోండి, జోష్న అయితే సుమిత్ర బిడ్డ కాదు, తన కొడుకు బిడ్డ కాబట్టి ఎలాగైనా సరే తనని కార్తీక్నికి పెళ్లి చేసుకున్నట్లయితే తనకి ఆస్తంతా దక్కుతుంది, తను సంతోషంగా ఉంటుందని పారిజాతం ఫీల్ అవుతుందన్నమాట. అందుకే తన పుట్టినరోజు జోష్న కార్తీక్ల పెళ్లి విషయమై అడిగి ఇంట్లో ఒప్పించాలని గట్టిగా నిశ్చయించుకుంటుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.